హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటి ఇది మాడిపోయిందేంటి చూపిస్తుంది అనుకుంటున్నారా? సో, ప్రతి ఇంట్లో జరిగేదే అండి. ఎందుకంటే ఏదో ఒక పనిలో పడిపోయి మనం స్టవ్ మీద పెట్టింది మర్చిపోతూ ఉంటాము కొన్ని కొన్ని సమయాల్లో. సో, అందుకని చెప్పేసి ఈ వీడియో నేను కూడా అలాగే అంటే రైస్ పెట్టి మర్చిపోయాననమాట. ఇంకా నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది. సో, నేను ఇక్కడ ఏం చేశానంటే స్టీల్‌దే కాబట్టి అంటే క్లీన్ చేసుకోవడం అదొక ప్రాబ్లమ్‌గా ఉంటుంది. మొత్తం రైస్ అంతా క్లీన్ చేసేసి జస్ట్ నేను హాఫ్ అన్ అవర్ వాటర్ ఏసి నానబెట్టేసానండి. స్టీల్‌ది కాబట్టి. అదే మళ్ళీ మనకి సిల్వర్ తప్పెలాలు ఇలాంటివి ఉంటాయి గదా! సో, అలాంటివైతే గనక కొంచెం టైం చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ వాటర్‌తో అది రియాక్ట్ అయిపోతూ ఉంటది. కాబట్టి అది చూసుకుంటే సరిపోతుంది. నాకిక్కడ క్లిప్ అనేది చిన్నది మిస్ అయింది. నేను ఏదేంటి మెటీరియల్ ఏసాను అన్నది. ఓకే. ఇక్కడ నేను వేసింది ఏంటి అంటే కల్లుప్పేసానండి. కల్లుప్పు, వెనిగర్ వేసి నేను నానబెట్టాను. అదొక 15-20 మినిట్స్ నానబెట్టాను. ఇక్కడ మీకు మళ్ళీ ఎక్స్‌ట్రా అంటే చూపిస్తున్నాననమాట నేనేం వేసాననేది. నానబెట్టిన తర్వాత స్టీల్ స్క్రబ్‌తో జస్ట్ నేను అలా రబ్ చేయగానే వచ్చేసిందండి. ముందు చూపించాను కదా! సో, అది. సో, ముందేసినప్పుడు క్లిప్ అన్నది మిస్ అయింది. సో, ఇక్కడేంటి అంటే ఫస్ట్ దానికి, సెకండ్ దానికి చాలా చేంజ్ అంటే మొత్తం మాక్సిమం 99% అన్నది క్లీన్ అయిపోయింది. సో, వెనిగర్‌ని వేసి నేను క్లీన్ చేశాను. అలాగే సాల్ట్ కాదండి, కల్లుప్పేయటం వల్ల ఏంటంటే మనకేంటి అంటే అంత గరుగ్గా ఉంటుంది కాబట్టి అంటే సాల్ట్ ఏంటంటే ఆహ్, వాటర్‌లో ఈజీగా డిజాల్వ్ అయిపోతది. బట్ కల్లుప్పు అలా డిజాల్వ్ అవ్వదు కాబట్టి మనకి ఈజీగా స్ట్రెయిన్స్ అనేవి రిమూవ్ అయిపోతాయన్నమాట. చూస్తున్నారు కదా! ముందు వీడియోకి ఇప్పటికి క్లీన్ చేస్తే ఎంత నీట్‌గా క్లీన్ అయిందో. సో, ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ మనకి తెలిస్తే మనకి ఈజీ వర్క్ అన్నది జరిగిపోతుంది. ఇది ఈ వీడియో. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.